ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవింద నామస్మరణతో మార్మోగుతున్న సోపాన మార్గం, భక్తుల రద్దీతో కలకలలాడుతున్న అలిపిరి పాదాల మండపం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో విశేష ఉత్సవం, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి భక్తి నీరాజనం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత తనిఖీలు, క్యూ లైన్లు, షెడ్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించిన వెంకయ్య చౌదరి. ఆకాశగంగా పాప వినాశనం వద్ద పర్యావరణ రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. సాంకేతిక పరిజ్ఞానంతో సిఆర్ఓ కార్యాలయం ఆధునీకరణకు ఏర్పాట్లు చేయాలి. తిరుమలలో సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో దిశానిర్దేశం. గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న తిరుమల గిరులు, భక్తులకు నిరంతరాయంగా టీటీడీ అన్నపానీయాల సరఫరా. తిరుపతిలోని అలిపిరి ప్రాంతం భక్తులతో కలకలలాడింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. తిరుమలకు వెళ్లే అలిపిరి సోపాన మార్గంలోని టోల్గేట్ వద్ద భక్తుల భద్రతా చర్యల్లో భాగంగా అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలనలు జరుగుతున్నాయి. ఇక అలిపిరి కాలనడక మార్గం పాదాల మండపం వద్ద భక్తులు టెంకాయలు కొట్టి హారతులు వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పిండి ముగ్గులు వేసి దీపారాధనలను చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెడుతూ కర్పూరం వెలిగించి గోవింద నామాలను పఠిస్తూ గోవిందుడి దర్శనానికి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్యేష్ఠ మాసం సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమాన అలంకరణతో ఆలయంలోని ఓంజల్ మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారికి షోడశోపచార క్రతువులను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు కనుల పండుగ సాగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా వెంచేపు చేసి నక్షత్ర మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సప్తగిరులు భక్తజనంతో నిండిపోయాయి. వేసవి సెలవులు వారాంతపు రోజులు రావడంతో తిరుమలేసుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 1,00,000 మందికి పైగా భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం అర్ధరాత్రి తిరుమలలో విస్తృతంగా పర్యటించారు. శిలాతోరణం నుండి కృష్ణతేజ కూడలి, నారాయణగిరి షెడ్ల వరకు పర్యటిస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉన్న భక్తులకు వేడి పాలు, మంచినీరు నిరంతరాయంగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో అదనపు ఈవో మాట్లాడారు. భక్తులు టీటీడీ అందిస్తున్న సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు అందిస్తున్న వేడి పాలను సేవించి రుచిగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని, శ్రీవారిని శీఘ్రంగా దర్శించుకోవడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు నైట్ దాదాపు 12:30 అయింది. తిరుమల మొత్తం కూడా భక్తులతో నిండిపోయిందని చెప్పొచ్చు. దాదాపు 1,00,000 మంది భక్తులు ఉన్నారు. క్యూ లైన్స్ దాదాపు 2 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. బట్
అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా వెయిట్ చేయండి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా చేపిస్తున్నాము. అలానే అందరికి కూడా క్యూ లైన్లో ఉండే వాళ్ళకి అన్నప్రసాదాలు కానీ, అలానే మిల్క్ కానీ, మిగతా బెవరేజెస్ కూడా ఎప్పటికప్పుడే అందుతున్నాయి. అందరూ కూడా హెచ్ఓడీల నుంచి అందరూ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఫీల్డ్లో ఉండి అన్ని ఫుడ్ కౌంటర్లో కూడా వాళ్ళ భక్తులకి అందించేటట్టు ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా మీరు చూశారు. ఇప్పుడు అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా, అలానే మనకి శ్రీవారి సేవకులు కూడా, అలానే మిగతా స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ కూడా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. టీటీడీ అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. వారాంతపు రోజులు రావడంతో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుండి ఈ తాకిడి మరింత ఎక్కువైంది. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో భక్తులు వేచి ఉండే ప్రదేశాలలో విస్తృతంగా పర్యటించారు. కృష్ణతేజ అతిథి గృహం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు షెడ్లను పరిశీలించి భక్తులతో మమేకమై మాట్లాడారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అన్నపానీయాలు అందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాహనంలో బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు, క్యూలైన్లను మరోసారి పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు రుచిగా, శుచిగా ఉన్నాయో లేదో స్వయంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శిలాతోరణం వద్దకు చేరుకుని అక్కడ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ప్రాంతంలోనూ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందిస్తూ అమూల్యమైన సేవలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు అదనంగా 10,000కు పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ వంటశాలలో రోజుకు 18-19 గంటలు అన్నపానీయాలను సిద్ధం చేస్తున్నారని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయడంతో పాటు శ్రీవారి సేవకులు విశేషమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయం ప్రతిష్ఠ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మహాకుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామి వారి ఆధ్వర్యంలో శిఖర ప్రతిష్టాపన ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా జరిగింది. అనంతరం యాగశాలలో ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియంను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. మ్యూజియంలోని 3 అంతస్తులలో టీసీఎస్ సాంకేతిక సహకారంతో రూపుదిద్దుకుంటున్న పలు గ్యాలరీలను చైర్మన్ క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుమల క్షేత్రం చరిత్ర, వైభవం, శ్రీవారి దివ్యలీల వైభవం, పురాణాల విశిష్టత ప్రతిబింబించేలా భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేలా మ్యూజియాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాల నాణ్యత, అభివృద్ధిపై శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. శ్రీవారి భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని, తద్వారా వీక్షకుల సంఖ్యను పెంచవచ్చని తెలియజేశారు. ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించడంతో పాటు యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలను ప్రసారం చేయాలని తెలియజేశారు. అంతకుముందు సాంకేతిక, కంటెంట్ నిపుణులు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, శ్రీనివాస్ ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ, ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సీఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్టీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని ఆకాశగంగా పాప వినాశనం పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అదేవిధంగా సీఆర్ఓ కార్యాలయం ఆధునీకరణపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని ఆకాశగంగా పాప వినాశనం, సీఆర్ఓ అభివృద్ధి మరియు ఆధునీకరణపై టీటీడీ ఈవో జె శ్యామలరావు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాల్లో పర్యావరణ రక్షణ, అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం సీఆర్ఓ ఆధునీకరణపై ఈవో మాట్లాడుతూ భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఆర్ఓ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రాంతాలను కూడా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిఈ సత్యనారాయణ, అర్బన్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ నిపుణులు రాముడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన సప్తగిరులు భక్తగిరులుగా శోభిల్లుతున్నాయి. వారాంతపు రోజులు కావడంతో కొండకు తరలివచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. టీటీడీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలతో స్వాగతం పలికి ఏడుకొండలవాడి దర్శన భాగ్యం కల్పిస్తోంది. భక్తవత్సలుడు, ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలేసుని దర్శనార్థం తరలివచ్చే భక్తులతో సప్తగిరులు భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ రాజీ లేని సౌకర్యాల కల్పన, చక్కని వసతులతో ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుమల క్షేత్రంలోని ఔటర్ క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. కొండకు పోటెత్తిన భక్తులతో ఎటు చూసినా గోవిందనామ స్మరణలు మిన్నంటుతున్నాయి. శిలాతోరణం నుండి ఏటీహెచ్ వరకు ఉన్న క్యూలైన్లలో భక్తులకు టీటీడీ అన్నప్రసాదం విభాగం సిబ్బంది, శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు.
నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అలాగే నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు ఉప్మా, బిసిబిల్లాబాద్, మంచినీరు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 షెడ్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా అన్నపానీయాలను సరఫరా చేస్తున్నారు. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో సౌకర్యవంతంగా కల్పిస్తున్న సేవలను భక్తులు ఆస్వాదిస్తూ ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి సంతృప్తికరంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్తో భక్తులు ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ తమ మనోభావాలను వ్యక్తపరిచారు. నా పేరు మంజుళ అని ఒసూరు నుంచి వస్తుంది. నేను నైట్ పొద్దున్నే 5 గంటలకి ఇక్కడ దర్శనానికి వస్తుంది. ఇక్కడ అన్ని సౌలభ్యాలు చాలా బాగుంది. పొద్దున్నే టిఫిన్ ఇచ్చిరి, నీళ్లు కొరతలే, భోజనాలు కొరతలే, భోజనం అంతా టేస్ట్ సూపర్గా ఉంది. యా ఓట్లకు పోతేనే సిక్కేలే. మన తిరుపతిలో వచ్చి మన వెంకటరమణ స్వామి దేవస్థానం అంతా చెప్పేకే సాధ్యంలే, అంత బాగుంది. నా పేరు రాజు. మేము కరీంనగర్ దగ్గర నుండి ఉస్నాబాద్ దగ్గర కట్కూరు నుండి వచ్చాము. దర్శనానికి నిన్న వచ్చాము. వాళ్ళ మార్నింగ్ దర్శనం అయింది. అన్నప్రసాదాలు కానీ అన్నీ చాలా బాగా పెట్టారు. దర్శనం చాలా బాగా జరిగింది. ఉప్మా లాంటి అలాంటి చాలా బాగా పెట్టారండి. నీట్గా అన్నీ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతారు. లోపల కూడా చాలా నీట్గా బాగున్నది. కట్కూరు నుండి ఈరోజు 11:30 కల్లా దర్శనం అయింది. లైన్ల మధ్యలో టిఫిన్, పాలు, ఉప్మా, టిఫిన్ లాంటివి అన్నీ బాగానే చేసిండ్రు. అవి సరిపోయినాయి. ఇప్పుడు అయిన తర్వాత కూడా அன்னப்பிரசாதம் తిని బయటికి వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్తున్నాం. பத்மராஜன் இங்கே தரிசனத்துக்கு வந்தேன். கிட்டத்தட்ட உலகத்திலேயே இந்த மாதிரி கோயில், இந்த மாதிரி தரிசனங்கள், இந்த மாதிரி வசதிகள் எங்கேயுமே கிடைக்காது. இந்த ஸ்தலம் வந்து மிக புண்ணியமான ஸ்தலம். கிட்டத்தட்ட எனக்கு 58 வயசாகுது. மிகுந்த நிறைஞ்ச ஆயுளோட உலக மக்கள் எல்லாத்துக்கும் நன்றி செலுத்தணும். நன்றி, வணக்கம். మేము ఇక్కడ తిరుమల దర్శనానికి వచ్చాము. చాలా నీట్గా భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనకు దర్శనం కూడా చాలా తొందరగా జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ భోజన వస్తువు కూడా మనకు నీట్గా చేసి ఉన్నారన్నమాట. అన్నదానంలో దేవస్థానం వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనమాట. చాలా చక్కగా చేశారనమాట. నా పేరు శ్రీధర్ సార్. మాది విజయనగరం జిల్లా గరివేడ్ నుంచి వచ్చాం సార్. నిన్న మేము వచ్చాం సార్. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సార్. అంటే మేము ఫుడ్ మొదలుకొని అన్నీ కూడా ఎక్కడ కూడా ఏం లేదు. హ్యాపీగా ఇక్కడే వచ్చి భోజనం చేయడం, వెంగమామలో భోజనం చేసాం. దర్శనం కూడా 3 అవర్స్లో అయింది సార్. 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఎవ్రీథింగ్ చాలా చాలా ఫ్యాంటాస్టిక్ సార్. ఫెసిలిటీస్ కానీ ఎవ్రీ టైం ఎక్కడ పడితే అక్కడ, ఈవెన్ క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా మాకు ఫుడ్ కానీ వాటర్ కానీ మిగిలిన అన్ని సప్లై అన్ని అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఓం నమో వెంకటేశయ్య. శ్రీవారి దర్శనం బాగా అయింది. చాలా మంచిగా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. భక్తులకు శ్రీవారి సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక భోజనంలో నేను గమనించింది అన్నదానంలో ఈసారి చక్కగా వడగొడ వేస్తున్నారు. అది బాగా నచ్చింది. ఎంతమందికి ఎప్పుడొచ్చినా మన శ్రీవారి సన్నిధిలో అన్నదానంతో పాటు ప్రసాదం కానీ అన్ని విధాలుగా క్యూ లైన్లో ఉండే వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్, అలానే కాంప్లెక్స్లో కూర్చున్న వాళ్ళకి కూడా అన్ని కాఫీ కూడా ఇస్తున్నారు ఈ మధ్య. అది చాలా బాగా ఉంది. A to Z అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నాయి ఈ గవర్నమెంట్లో.
అలానే ఈ యువ వీళ్ళందరి సమక్షంలో జరుగుతున్నటువంటి పనులు కానివ్వండి చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ஓம் நமோ நாராயணா. நாங்கள் 2 நாள் ஆச்சு வந்து சிறப்பாக இருந்துச்சு. இங்கே சாமி கும்பிட்டது ரொம்ப நாள் ஆயிடுச்சு, நான் வர முடியலை கோயிலுக்கு. வந்தோம், அன்னதானம் சாப்பிட்டோம், நல்லா இருந்துச்சு. இன்றைக்கெலாம் வடை எல்லாத்தோட சாப்பாடு அருமையான சாப்பாடு எல்லாமே நல்லா இருந்துச்சு. சீக்கிரமாகவே சாமி கும்பிட்டோம், ஒரு 3 மணி நேரத்திலே கவுண்டர் ஓப்பன் ஆகி நல்ல முறையில் சாமி கும்பிட்டாச்சு. இருந்தாலும் எங்களுக்கு இங்கே விட்டுட்டு போக மனசு இல்லை. ரொம்ப சந்தோஷம், ரொம்ப சந்தோஷம். நமோ நாராயணா. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాదగిరిసుని సన్నిధిలో ఆండాల అమ్మవారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ఊంజల్ మండపంలో అమ్మవారిని వేంచేపు చేసి ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. చిత్తూరు సమీపంలోని యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఇంద్ర వరదరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించారు. స్వామివారిని ప్రత్యేకంగా మత్స్యావతారంలో అలంకరించి రథంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఆధ్యాత్మిక భరితంగా సాగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. కర్నూలు జిల్లా మామిదాలపాడులోని గోదాకులంలో వేంచేసిన శ్రీ రంగనాయకి అమ్మవారికి మంగళాభిషేకాలు మనోహరంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరంగనాయకి దేవి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్పం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సకల షోడశోపచారాదులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరంగనాయకి దేవికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అంగరంగ వైభవంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అమ్మవారిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేస్తోంది. జ్యేష్ఠ మాసం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి మూలమూర్తికి ముందుగా అర్చకులు సంకల్పం జరిపి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు సిరుల శ్రీ మహాలక్ష్మీదేవిని అభిషేక సేవలు దర్శించుకొని తరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంతంలో నెలవైన శ్రీ గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారికి సర్వ సౌభాగ్య మంగళ పూజలు మహత్తరంగా జరిగాయి. జ్యేష్ఠ మాసోత్సవాలలో భాగంగా అమ్మవారిని సకల లోకేశ్వరిగా సువర్ణ శోభిత వజ్రాభరణాలు, పుష్ప సౌగంధిక మాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా కొలువుదేర్చి శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పపూర్వకంగా అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. కాణిపాకం క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా శ్రీ వీరాంజనేయ స్వామివారు ఈ ఆలయంలో కొలువుదేరి పూజలు అందుకుంటున్నారు. ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా యాగశాలలో ఋత్వికులు సంప్రదాయబద్ధంగా యాగ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై హోమాదులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి గోపుర కలశ శిఖరాలకు, దేవతామూర్తులకు మహా సంప్రోక్షణ నిర్వహించారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మహాక్రతువుల్లో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,011 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,42,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.